అందరికీ నమస్కారం అండి. శైలజ వినిపించే కథల ఛానల్కు స్వాగతం. ఈరోజు మనం జొన్నలగడ్డ నారాయణమూర్తి గారు రచించిన శిష్యార్హత అనే కథను విందాం. ఈ కథ జనవరి 1998 చందమామలో ప్రచురింపబడింది. ఉజ్జయిని నగరానికి సమీపంలో గల ఒక పర్వత ప్రాంతంలో ప్రజ్ఞాసాగరుడనే మహాపండితుడి ఆశ్రమం ఉండేది. ఆయన వేదాంగాలు ఉపనిషత్తులే కాక శాస్త్రాలన్నీ క్షుణ్ణంగా అధ్యయనం చేసినవాడు. ప్రజాసాగరుడి దగ్గర శిష్యరికం చేసి సర్వ విద్యలు అభ్యసించాలని ఎందరో వస్తుండేవాళ్ళు. అలాంటి వారికి ప్రజాసాగరుడు ఆశ్రమంలో ఒక పక్కగా ఉన్న రాతి నేలను చూపించి అక్కడ బావి తవ్వగల వారికి తన దగ్గర శిష్యుడిగా చేరే అవకాశం ఉంటుందని చెప్పేవాడు. ఈ విచిత్రమైన నియమం ఆయన ఎందుకు పెడుతున్నాడో ఎవరికీ అర్థమయ్యేది కాదు. రాతి నేలలో బావిని తవ్వడం వెర్రి పని అని కొందరు మొదట్లోనే విరమించుకుని వెళ్ళిపోయేవారు. మరికొందరు కొంత ప్రయత్నం చేసి మానుకునేవారు. ఒకసారి గౌరాంగుడనే పండితుడు దేశాటన చేస్తూ ప్రజ్ఞాసాగరుని గురించి విన్నాడు. ఆయన ప్రజ్ఞాసాగరుని దర్శించి తనను శిష్యుడిగా చేసుకోమని కోరాడు. గౌరాంగుడి వెంట ఆయన శిష్యుడు విద్యానిధి కూడా ఉన్నాడు. యథాప్రకారం ప్రజ్ఞాసాగరుడు తనకు శిష్యుడిగా ఉండదలచినవాడు రాతి నేలలో బావి తవ్వవలసి ఉంటుందని చెప్పాడు. అది విని గౌరాంగుడు ఆశ్చర్యపోయి, నేను తక్షశిల నలందలలో శాస్త్రాధ్యయనం చేసి అక్కడ కొంతకాలం ఆచార్యుడిగా కూడా ఉన్నవాడిని. నా శిష్యులమని చెప్పుకుంటున్న పండితులెందరో దేశం నలుమూలలా గొప్ప పండితులుగా చలామణి అవుతున్నారు. అయినా తమ వంటి మహాపండితుడికి శిష్యుణ్ణి అనిపించుకోవాలన్నది నా కోరిక. ఇప్పటికీ నాకున్న అర్హతలు అందుకు సరిపడగలవనుకుంటాను అన్నాడు. అందుకు ప్రజ్ఞాసాగరుడు నవ్వి, నాకు శిష్యుడు కాదలచిన వాడు విధిగా రాతి నేలలో బావిని తవ్వవలసిందే అన్నాడు. గౌరాంగుడు చిన్నబుచ్చుకుని, మీ విజ్ఞానాన్ని శిష్యులకు పంచిపెడితే వారిలో ఏ ఒక్కరైనా మిమ్మల్ని మించిపోగలరన్న భీతి మీకున్నట్టున్నది. రాతి నేలలో బావిని తవ్వడం అసాధ్యం కాకపోయినా అంత కష్టమైన పనిని నెత్తిన వేసుకొని మీ శిష్యరికం సంపాదించడం వల్ల నాకు కలగబోయే ప్రయోజనం ఏముంటుంది అంటూ బయలుదేరబోయాడు. అప్పుడు ఆయన శిష్యుడు విద్యానిధి గురువుతో, గురుదేవా, నన్ను అపార్థం చేసుకోకండి. ప్రజ్ఞాసాగరుల వారి ఉద్దేశం మనం రాతి నేలలో నిజంగానే ఒక బావిని తవ్వి చూపించమని అయి ఉండదు. వారి మాటల వెనుక గొప్ప ఆంతర్యం ఉన్నదని నా అభిప్రాయం అన్నాడు. గౌరాంగుడు విసుక్కుని, అలాగా, నాకు కూడా అర్థం కాని ఆ ఆంతర్యం ఏదో వివరించి చెప్పు అన్నాడు. ప్రజ్ఞాసాగరుడు వారి వద్ద ఉన్న గొప్ప విద్యా సంపదను సొంతం చేసుకోవడానికి కావలసిన సహనం, పట్టుదల, ఉత్సాహం తన శిష్యరికం కోరి వచ్చే వారి వద్ద ఉన్నదా లేదా అని తెలుసుకొనడానికే రాతి నేలలో బావిని తవ్వాలనే నియమం పెట్టారు అన్నాడు విద్యానిధి. విద్యానిధి ఇలా అనగానే ప్రజ్ఞాసాగరుడు అతన్ని దగ్గరకు పిలిచి, తవ్వి చూపించకుండానే నువ్వు రాతి నేలలో అవలీలగా బావులు తవ్వగల సామర్థ్యం ఉన్నవాడివని నాకు తెలిసిపోయింది. నీలాంటి శిష్యుడి కోసమే నేను ఇంతకాలంగా ఎదురు చూస్తున్నది అన్నాడు. ఆ మాటలకు గౌరాంగుడు ఆశ్చర్యపోయి చూస్తుండగా ప్రజ్ఞాసాగరుడు ఆయనతో, నేను స్వార్థబుద్ధి కొద్దీ ఇతరులకు నేను సంపాదించిన పాండిత్యాన్ని పంచిపెట్టడానికి సంకోచిస్తున్నట్టు ఎందరో అపోహపడుతూ వచ్చారు. నిజానికి నా అన్వేషణ అంతా నన్ను మించిన మరొకరిని తయారు చేయడానికే అన్నాడు. క్షమించండి, అలాంటి అపోహ నాకు ఉన్నది అన్నాడు గౌరాంగుడు. ప్రజ్ఞాసాగరుడు చిన్నగా నవ్వి, నాకు శిష్యుడైన వాడు నేను బోధించేది విని ఊరుకునేవాడు కాక నన్ను శోధించి అవసరమైతే వేధించి నాకు తెలిసినదంతా బయట పెట్టించేవాడుగా ఉండాలి. అందువల్లనే నాకు శిష్యులవుదామని వచ్చిన వారందరికీ రాతి నేలలో బావి తవ్వమని చెప్పాను. దీని వెనుక ఉన్న అంతరార్థం ఎవరికీ అర్థం కాలేదు అన్నాడు. నా శిష్యుడు విద్యానిధి అర్థం చేసుకోగలిగాడు. వాడు నన్ను మించిన పండితుడు అన్నాడు గౌరాంగుడు ఎంతో సంతోషంగా. ప్రజ్ఞాసాగరుడు తల ఊపి, రాతి పొరల్లో దాగి ఉన్న జలధారల్ని వెలికి తీయడానికి ఎంతో శ్రమ పడవలసి ఉంటుందో అందరికీ తెలిసిన సంగతే. అలాగే ఒక గురువు మేధస్సులో సంక్షిప్తమై ఉన్న విజ్ఞానాన్ని తరచి చూడడానికి కూడా చాలా శ్రమ పడవలసి ఉంటుంది. ఆ ప్రయాస పడవలసింది శిష్యుడు కానీ గురువు కాదు. జ్ఞానబోధ చేసే గురువుకే కాక ఆ జ్ఞానాన్ని ఆర్జించాలనుకునే శిష్యులకు కూడా కొన్ని అర్హతలుండాలని చెప్పేందుకే ఇదంతా చేయవలసి వచ్చింది. విద్యానిధి పేరు నిలబెట్టగలడన్న నమ్మకం నాకున్నది అన్నాడు. గౌరాంగుడు ప్రజ్ఞాసాగరుడికి విద్యానిధిని అప్పగించి వెళ్ళిపోయాడు. విద్యానిధి ప్రజాసాగరుడు వద్ద ఎన్నో ఏళ్లు శిష్యరికం కొనసాగించి గురువుని మించిన శిష్యుడిగా కీర్తి సంపాదించాడు. ఇదండి కథ. ఈ కథ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను ఎంకరేజ్ చేయండి.
నమస్కారం అండి.